భూ కబ్జాదారులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొలిసారి అక్రమార్కులపై జేసీబీ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలోని స్థలం కబ్జా వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ను రాజేంద్రనగర్ డీసీపీ నేతృత్వంలో జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. స్థల వివాదంలో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ మరికొందరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు భూ కబ్జాదారులు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ముఠా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తూ భూ యజమానులు బెదిరిస్తోంది. నిన్న ఈ 9 మంది రౌడీ షీటర్లను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. నిందితుల నుంచి ఒక తుపాకీతో పాటు తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎంఆర్పీఎస్ నాయకుడి కిడ్నాప్ లో కూడా వీరి పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. పథకం భూములను కబ్జా చేస్తోంది ఈ ముఠా. అక్కడ కొంతమంది తిష్టవేయడం కూడా జరిగింది. బోన్లలో కుక్కల్ని ఉంచుకుంటున్నారు. అక్కడ ప్రశ్నించడానికి వచ్చిన వాళ్లపైకి కుక్కల్ని బదిలీ దాడి చేయించడం వీరికి అలవాటుగా మారిపోయింది. అత్తాపూర్లో కోట్ల రూపాయల విలువ చేసే 500 గజాల భూమిని కబ్జా చేసింది ముఠా. అక్కడ రౌడీ ముఠా తిష్ట వేసింది. పోలీసులకు సమాచారం అందడంతో కబ్జా ముఠాను అరెస్ట్ చేశారు.